అందరికీ నమస్కారం అండి. AvanAnushaకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ అనుషని మాట్లాడుతున్నాను. మీరందరూ బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఇవాళ మళ్ళీ ఇంకో అన్బాక్సింగ్ వీడియోతో నేను మీ ముందుకు వచ్చేసాను. నేను మొన్న సినిమాకి వెళ్ళాము పీవీఆర్లో. అక్కడ కొన్ని గేమ్స్ అనేవి నాకు కనిపించాయి అన్నమాట. అవి నేను తీసుకున్నాను. వాటికి సంబంధించిన అన్బాక్సింగ్, ఆ గేమ్స్ ఎలాగా ఏంటి అనేది ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. ఇందులో నేను 2 తీసుకున్నాను, స్టాకింగ్ బ్లాక్స్ అని, టాప్పుల్ అని. ఇప్పుడు ఈ వీడియోలో టాప్పుల్ TOPPLE. ఈ గేమ్ ఏంటి అంటే మనకి చిన్నపిల్లలు ఆడుకోవడానికి అని చెప్పి ఇందులో ఉంది. నేను ఎందుకు తీసుకున్నానంటే నేను యూట్యూబ్ వీడియోస్లో చేద్దామని చెప్పి నేను తీసుకున్నా. అండర్ 3 years వాళ్ళు ఆడుకునేవి అనేదన్నమాట. ఇది ఏంటి అంటే ఒక బ్లాక్ ఉంది, అవి కాకుండా ఇంకా కొన్ని కలర్స్ ఉన్నాయి, ఒక డై ఉంది. ఇందులో మొత్తం రెడ్, గ్రీను, బ్లూ, ఆరెంజ్ ఉంది. ఆ కలర్స్ అన్నీ ఉన్నాయి. ఇందులో ఏంటి అంటే ఈ బోర్డ్ మీద 1 2 3 4 అలాగా 5 దాకా నెంబర్స్ ఉన్నాయి. అవి వచ్చేసరికి మనకి కాయిన్స్ లాగా వాడుకోవచ్చు అన్నమాట. ఇదేంటంటే ఒక స్టాండ్ లాగా మనకి బాక్స్ మీద కనిపిస్తుంది కదా, ఒక స్టాండ్లా పెట్టి దాని మీద ఒక కలరు మనం ఏమంటారు దాన్ని ఒకదాని మీద ఒకటి పెట్టడం అనమాట. ఇదేంటంటే డైస్ వేస్తారు. ఫస్ట్ ఒకళ్ళు డై వేస్తారు, వాళ్ళకి ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ వచ్చిన చోట వాళ్ళు పెట్టాలి. తర్వాత ఇంకొకళ్ళు ఎవరు డై వేస్తే వాళ్ళు ఎక్కడ పెట్టాలి. ఇప్పుడు డైలో 1 2 3 4 5 6 ఉంటాయి. ఈ బోర్డ్ మీద, బ్లూ కలర్ బోర్డ్ మీద 1 2 3 4 5 నెంబర్స్ ఉన్నాయి. 6 నెంబర్ వస్తే వాళ్ళు బోర్డ్ మీద ఎక్కడన్నా పెట్టుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు 1 మీద వచ్చిందంటే ఆ బ్లూ కలర్ బోర్డ్ మీద 1 అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ మాత్రమే మనం వాళ్ళ కాయిన్ని పెట్టాలి. అలాగే 2 వచ్చిందంటే 2 మీదే పెట్టాలి. 3 వచ్చిందంటే 3 మీదే పెట్టాలి. 4 వస్తే 4 మీదే పెట్టాలి. 5 వస్తే 5 మీదే పెట్టాలి. ఇది నేను ఇలా అనుకున్నాను, కానీ కింద చూసారా బ్యాలెన్స్ నిలబడట్లేదు, ఎందుకు అలా ఉంది అని ఒకసారి చెక్ చేశాను. ఇక్కడ చూసారా అది సెంటర్ది 1, అలాగే కొన్ని చోట్ల 2, కొన్ని చోట్ల 3, కొన్ని చోట్ల 4, కొన్ని చోట్ల 5 కూడా ఉన్నాయి. మీరు ఒకసారి వీడియో క్లియర్గా చూస్తే మీకు కనిపిస్తాయి అన్నమాట. మనకి డైలో ఏ నెంబర్ అయితే వస్తుందో ఆ నెంబర్ ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో మనం పెట్టాలి. 1 ఒక్క చోట మాత్రమే ఉంటుంది, 6 ఎక్కడ ఉండదు. 2 3 4 5 మాత్రమే ఈ రౌండ్స్లో మిగతా చోట్ల ఉన్నాయన్నమాట. ఈ డై వేసుకుని 6 వస్తే ఎక్కడన్నా పెట్టచ్చు, 1 వస్తే సెంటర్లో మాత్రమే పెట్టాలి. ఇప్పుడు 1 ఎంతమందికి ఎన్నిసార్లు వచ్చాయి అంటే వాళ్ళవి ఆ సెంటర్ పాయింట్లో ఒకదాని మీద ఒకటి పెట్టుకుంటూనే ఉండాలి. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి ఏంటి ఎలా ఉంటుంది గేమ్ అని అనుకున్నాను. మొత్తం 12 ఉన్నాయి. అంటే ఆరెంజ్ కలర్వి 12, గ్రీన్ కలర్వి 12, రెడ్ కలర్వి 12, బ్లూ కలర్వి 12 ఉన్నాయి. అలాగే ఒక డై ఉంది, 4 కలర్స్ ఉన్నాయి, 12 పీసెస్ ఉన్నాయి. ఒక డై ఉంది, ఒక్క బోర్డ్ మాత్రమే ఉంది. ఇందులో ఏంటంటే ఎవరికి ఎక్కువ వచ్చాయో అంటే ఒకే రోలో ఎవరివి ఎక్కువ నెంబర్ ఆఫ్ కలర్స్, అంటే ఇప్పుడు గ్రీన్ పెట్టారు, దానిపైన బ్లూ పెట్టారు, దానిపైన ఆరెంజ్ పెట్టారు, దానిపైన మళ్ళీ గ్రీన్ పెట్టారు, అప్పుడు గ్రీన్ 2 వచ్చింది. అలాగే గ్రీన్ 3 ఉన్నా 5 ఉన్నా వాళ్ళకి ఒక పాయింట్ వస్తుంది. ఇది ప్రస్తుతానికి వీడియో అన్బాక్సింగ్ కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. నేను దీని మీద ఒక గేమ్ ఆడి ఒక వీడియో పోస్ట్ చేస్తాను, ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఏదో ఇక్కడ చూస్తారు కదా, రెడ్ కలర్, బ్లూ కలర్, ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్, మొత్తం 12 పీసెస్ ఉన్నాయి. అంటే ఈ 12 పీసెస్ అయ్యేంత వరకు మనం ఆట ఆడచ్చు. డైస్ వేసుకోవాలి. ఒక పీస్ 4 ప్లేయర్స్ ఆడచ్చు. ప్లేయర్ 1, ప్లేయర్ 2, ప్లేయర్ 3, ప్లేయర్ 4, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు డైస్ వేస్తారు. ఇప్పుడు ఇలాగా ఎల్లో పెట్టాను కదా, ఎల్లో, గ్రీన్, ఎల్లో. ఇప్పుడు మళ్ళీ దాని మీద ఇంకో గ్రీన్ పెట్టామనుకోండి, అప్పుడు గ్రీన్ 2 ఉన్నాయి, ఎల్లో 2 ఉన్నాయి. అలాగే 3 కానీ 5 కానీ ఎవరివి ఎక్కువ ఒకే స్టాక్ మీద ఉంటాయో వాళ్ళకి, ఇప్పుడు ఇక్కడ ఎల్లో చూసారా, ఎల్లో 3 ఉంది, గ్రీన్ ఒక్కటే ఉంది, అప్పుడు ఎల్లోకి పాయింట్ వస్తుంది. ఇంకొక దాని మీద గ్రీన్ 3 ఉన్నాయి, ఎల్లో 1 ఉంది, కాబట్టి గ్రీన్కి పాయింట్ వస్తుంది. ఇలాగ 4 ప్లేయర్స్తో పాటు ఆడచ్చు. ఇప్పుడు 2 ప్లేయర్స్ ఆడుకుంటే నేను ఇది చూపించాను.
మనం ఎలా పోస్ట్ చేయాలి ఏంటి అంటే బోర్డ్ మీద ఎవరి వాల్యూస్ ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది వెనకాల ఇన్స్ట్రక్షన్స్ చాలా క్లియర్గా పెట్టారు. నేను అది కూడా వీడియో చివరిలో పెడతాను. వీడియో మొత్తం చివరి దాకా చూడండి. ఇప్పుడు 2 రోసా 1 స్టాకా ఎన్ని స్టాక్స్ ఏంటి అనేది అంతా ఉంటాయి. అంటే అది కింద బ్యాలెన్స్ అవ్వట్లేదు కదా, ఎక్కడ తప్పు పెట్టాను అలాగే ఫిక్స్ చేయాలి. నాకు అర్థం కాదు. అన్బాక్సింగ్ చేసేటప్పుడే ఇలాగ తెలుస్తాయి. ఏదో అనేసుకుంటాం మనం, ఏముంటుందిలే చూసుకోవచ్చు అన్బాక్సింగ్ చేసేయచ్చని, కానీ ఒకసారి అర్థం కాదు. అందుకోసం మళ్ళీ చూడాల్సి వస్తుంది. ఇప్పుడు చూసారా, ఇది నేను పైనుంచి పెట్టాను కదా, ఇప్పటిదాకా నేను తప్పు పెట్టాను. ఇది కింద మనకి ఫ్లాట్గా రావాలి, ఎత్తు దిగులు వస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఇలా పెట్టాలి అని. ఇప్పటిదాకా కింద నుంచి పెట్టా, అస్సలు తట్టలేదు అది. ఇలాంటప్పుడే అన్బాక్సింగ్ వీడియోస్ చేయాలని, అన్బాక్సింగ్ చూసి ఒకసారి మనం ఓపెన్ చేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. అందుకోసం నేను అన్బాక్సింగ్ ఇంకా చేస్తున్నా. అంటే నేను కొన్న వాటి గురించి నాకు కూడా కొంచెం అవగాహన వస్తుంది, చేయడానికి వీడియోలో కంటెంట్ కూడా ఉంటుంది. ఇలాగా ఎవరైనా చేసేవాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా, అందుకోసం. ఇప్పుడు చూసారా ఇలాగా, అంటే నేను అన్బాక్సింగ్ కాబట్టి డైస్ వేసి ఒకళ్ళు ఆడి ఇంకొకళ్ళు ఆడి అలా ఏం పెట్టలేదు. ఒకసారి ఆట ఆడితే డైస్ వేసిన తర్వాత నేను ఇన్స్ట్రక్షన్స్ హౌ టు ప్లే హౌ టు స్కోర్ అని చాలా స్పష్టంగా చదివాను. అది చదివినప్పుడు నాకు ఇంకా స్పష్టంగా తెలిసింది. అంటే వీడియో చేద్దామని నేను ఆ ఉద్దేశంతో చూడడం వల్ల దీని మీద నాకు అవగాహన కూడా పెరిగింది. అందుకోసం అన్బాక్సింగ్ వీడియోస్ నాకు ఇంకా ఉపయోగపడుతున్నాయి. ఇన్స్ట్రక్షన్స్ హౌ టు ప్లే హౌ టు స్కోర్ అనేది కూడా ఉన్నాయి. చాలా బాగుంది, చాలా ఇదిగా అనిపించింది, నాకైతే నచ్చింది. నేను యాక్చువల్లీ ఏంటంటే నేను మా హస్బెండ్ గేమ్స్ ఆడుతున్నాం, సాటర్డే 9కి ఛాలెంజెస్ కింద పెడుతున్నాం. అందులో ఇది కూడా ఒకటి పెట్టి దానికి ఏమన్నా కొంచెం ఎంటర్టైనింగ్గా యాడ్ చేసి చేద్దామనే ఉద్దేశంతో నేను ఈ గేమ్ తీసుకున్నాను. అది డిజైన్ చేస్తాను, మనం చూద్దాం. చూసే వాళ్ళకి వ్యూవర్స్కి ఎంతవరకు నచ్చుతుందో ఎలా ఉంటుందో చూడాలి. ఇప్పుడు ఇలా ఉంది చూసారా, ఇలాగా ఈ స్టాక్ని ఒకదాని మీద ఒకటి మనం ఎలా పెట్టుకోవాలి, ఎలాగ ప్లేస్ చేసుకోవాలి, స్టాక్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, ఎలా పాయింట్స్ స్కోర్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. చాలా బాగుందండి, నాకంటే భలే అనిపించింది. ఎందుకంటే సరదాగా ఆడుకోవచ్చు కదా, కొంచెం అలసిపోయినప్పుడు కానీ, కొంచెం విసుగ్గా ఉన్నప్పుడు కానీ, కొంచెం అలసట చిరాగ్గా ఉన్నప్పుడు కానీ దీనికి పెద్ద ఆడడానికి డై వేస్తే సరిపోతుంది. పెద్ద బుర్ర ఎక్కువ వాడక్కర్లా. కొంచెం మనసు ప్రశాంతత, ఒక రకమైన రిలాక్సేషన్ అనేది మనకు ఉంటుంది కదా. ఇప్పుడు కొంచెం మూడ్ రిఫ్రెష్ అవ్వడానికి చాలా ఈజీగా బాగుంటుంది. నాకైతే అలా అనిపిస్తుంది, నేను అందుకే తీసుకున్నా. మరి చూడాలి ఆడేటప్పుడు కూడా అలాగే అనిపిస్తుందా అనేది చూడాలి. ఇంకొకటి టాక్లింగ్ బ్లాక్ గేమ్ కూడా నేను తీసుకున్నాను, అది కూడా చూపిస్తాను, అది కూడా అన్బాక్స్ చేస్తాను, అది కూడా ఆడి ఒక వీడియో పెడతాను, ఒకసారి ఖచ్చితంగా చూడండి. ఇలాగా రెడ్ కలర్, బ్లూ కలర్, గ్రీన్ కలర్, ఎల్లో కలర్ నలుగురు పెట్టుకొని డైస్ పెట్టుకొని మనం ఈ గేమ్ని, టాప్లింగ్స్ అనే గేమ్ని మనం ఆడుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే కలర్స్ ఉన్నాయి కదా, ఆ కలర్స్వి కూడా జనాలకి బాగా తెలుస్తుంది. పిల్లలు చూసారా 1 2 3 4 5 అని ఉన్నాయి. ఆ ఎక్కడైతే ఆ కలర్ ఆ నెంబర్స్ ఉన్నాయో ఆ డై వేసుకున్న వాళ్ళు ఆ రోలో మాత్రమే పెట్టాలి. ఇవి కాయిన్స్, ఆరెంజ్ కలర్, బ్లూ కలర్, అలాగే మనకి గ్రీన్, ఎల్లో మొత్తం 12 కాయిన్స్ ఉన్నాయని చెప్పాను కదా, 12 పీసెస్ ఉన్నాయన్నమాట. నలుగురు ఆడుకోవచ్చు. ఇది ఆరెంజ్ కలర్, ఎల్లో కలర్, అలాగే డైకి తెలియదే ఉంది, అది 1 to 6 ఉంటుంది. ఇది బోర్డ్, ఈ 1 అనేది సెంటర్లో మాత్రమే ఉంది. 2 3 4 5 ఉందన్నమాట. ఇది స్టాండ్, ఈ స్టాండ్ మీద పెట్టుకుని మనం చేయాలి. గేమ్ పేరు టాప్పల్. ఇలా చూసారా బొమ్మ ఎంత అట్రాక్టివ్గా, ఎంత క్యూట్గా ఉందో. ఇలాగ మనం సరదాగా పెట్టుకుని పాయింట్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇందులో డై వేస్తే వచ్చేస్తుంది కదా, దానికి పెద్ద బుర్ర పెట్టి ఎక్కువగా శ్రమపడి ఆడాల్సిన అవసరం కాదు. సరదాగా ఎంజాయ్ చేస్తూ ఆడచ్చు. ఎలాగ ప్రిపేర్ అవ్వాలి, ఎలాగ ఆడాలి, ఎలా స్కోర్ చేయాలి అన్నీ ఉన్నాయి. అంటే మనం ఎవరో ఒకళ్ళు నలుగురు ఉంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కలర్ తీసుకోవాలి, ఇంకొకళ్ళు డై వేసి ఆ రోల్స్ వేసుకోవాలి. మనం ఒక పాయింట్, ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక 100 పాయింట్స్ వరకు గేమ్ ఆడుకున్నట్టు ఆ పాయింట్స్ తోటి ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయో వేయాలి. ఇప్పుడు డై వేయాలి, డై వేసిన తర్వాత ఎవరు ఎలా పెడతారు. ఇక్కడ 1 2 3 4 5 ఉన్నాయి. 1 వస్తే సెంటర్లో మాత్రమే, 2 వస్తే సెకండ్ రోలో, 3 వస్తే థర్డ్ రోలో, 4 వస్తే ఫోర్త్ రోలో. అలాగే ఈ పాయింట్స్ని పెట్టాలి. అవి 12 వరకు మాత్రమే ఉన్నాయి.
అంటే 12 పీసెసే ఉన్నాయి కదా, అప్పటిదాకా మనం ఆడుకుని ఎవరికి ఎన్ని పాయింట్స్ వచ్చాయని టోటల్ పెట్టుకుని మనం ఒక 100 50 ఎంతో కొంత మనం స్కోర్ పెట్టుకోవాలి. ఆ స్కోర్ ఎవరు రీచ్ అయ్యారు, ఎవరు ఫస్ట్ హైయెస్ట్, ఎవరు సెకండ్ హైయెస్ట్ అని అలాగా మనం ఈ ఆట ఆడుకోవచ్చు. ఇది మనకి బోర్డ్. ఇది డై కదా, డై మీద వేసుకుని పాయింట్స్ పెట్టుకోవడం కోసం ఈ డై. ఇలాగే ఈ స్టాండ్ మీద మనం పెట్టుకుని మనం బోర్డ్ మీద పాయింట్స్ ఒక్కటి పెట్టుకోవాలి. ఇవి ఈ 12 పీసెస్ వాడు ఇచ్చాడు. ఇది ఒక కలర్, కలర్ 1, కలర్ 2, ఇందులో కలర్ 3, కలర్ 4 కూడా ఉన్నాయి. ఇలాగ ఈ గేమ్ని ఆడుకోవాలి. ఇదే కాకుండా నేను ఈ గేమ్ ఆడి కొంచెం ఛాలెంజెస్ యాడ్ చేస్తాను, ఆ వీడియో కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like it, share it and subscribe it for more updates. Jai Hind.